మహేశ్వరంలో కాంగ్రెస్కు బిగ్ షాక్. ఇక కాంగ్రెస్ నేత రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి నాయకులకు గులాబీ కాండువా కప్పి ఆహ్వానిస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి. మొత్తానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు, పార్టీలో చేరినటువంటి రాఘవేందర్ రెడ్డి. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందినటువంటి మర్యాద రాఘవేందర్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు కూడా సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాఘవేందర్ రెడ్డి చేరికతో కాంగ్రెస్లోకి మొత్తానికి మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద దెబ్బ కూడా తగిలినట్టు మొత్తానికి పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని కూడా గాలి కొదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా కూడా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోతున్నవారు ఇక ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని కూడా పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అందజేయాలని కూడా డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారని కూడా దుయ్యబట్టారు. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయడం లేదని కూడా ప్రశ్నించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 19 మండలాలకు రైతు బంధును రద్దు చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇక నమ్మే పరిస్థితి కూడా లేదని చెప్పారు. రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని కూడా ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజా నాయక్, అట్లాగే రాజు నాయక్, ఇక పాండు యాదవ్ వీళ్ళంతా కూడా పాల్గొన్నటువంటి అంశం. మొత్తానికి మహేశ్వరంలో కాంగ్రెస్కు మొత్తానికి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్లో చేరికలైతే